నమస్కారం అండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే వాస్తు డిగ్రీలు. డిగ్రీలు అంటే ఏంటి? అంటే ఈ డిగ్రీలు అనేది చాలామందికి తెలీదు. డిగ్రీలు ఏంటి కొత్తగా చెప్తున్నారు. ఇంతకుముందు వాస్తులో మేము ఎప్పుడు వినలేదే అనుకుంటారు. కరెక్టే. మీరు అన్నది కరెక్టే. ఎప్పుడు వినుండరు ఈ డిగ్రీల గురించి. ఈ మధ్య కాలంలో మనం గత 2 సంవత్సరాలుగా వీడియోల్లో ఈ డిగ్రీల గురించి కాస్త ప్రస్తావన చేస్తున్నప్పుడు కొంతమందికి అవగాహన కలిగి ఇప్పుడు వారు వెంచర్స్ చేసిన ఎక్కడైనా ప్లాట్ కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా డిగ్రీలు పర్ఫెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేది ఓనర్సే కాకుండా, కొనుక్కునేవారే కాకుండా మీడియేటర్స్ కూడా ఈ డిగ్రీల గురించి కంపాస్‌లో అంటే మన సెల్ ఫోన్‌లో కంపాస్ డౌన్‌లోడ్ చేసుకొని కంపాస్ ద్వారా చూడటం వల్ల కొంత అవగాహన పెరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఈ డిగ్రీల గురించి ముఖ్యంగా చెప్పాలంటే ఈ డిగ్రీలు గతంలో ఎవ్వరికీ తెలీదు. పెద్దగా పట్టించుకోలేదు. తెలిసిన వారు తెలిసే విధంగా ఎవరికీ చెప్పలేదు. కాబట్టి ఈ డిగ్రీస్ ఏంటంటే నేను ఒక గత 20 సంవత్సరాలుగా కేవలం డిగ్రీస్ మీదే నా దృష్టి అంతా పెట్టి అంటే నేను ఈ డిగ్రీస్ గురించి ఎందుకు దృష్టి పెట్టానంటే గతంలో మనం వాస్తు అంతా పర్ఫెక్ట్‌గా చేసినప్పటికి కూడా కొన్ని కొన్ని ఇళ్లల్లో రిజల్ట్స్ రాలేదు. ఎందుకు రాలేదు? అంటే నేను చేసినవి కాదు. జనరల్‌గా బయట ఎవరెవరో వేరు వేరు సిద్ధాంతులు చేసినప్పటికి కూడా అది ఎందుకు మంచి మంచి రిజల్ట్స్ రావట్లేదు? వారు కూడా అంతా బాగా కరెక్ట్‌గా చేశారు కదా! మరి ఎందుకు ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ ఇబ్బందులు పడతానే ఉన్నారు? ఏంటి దీనికి కారణం ఏంటనేది నేను కొంచెం ఆ సబ్జెక్ట్ మీద డెప్త్‌గా ఎళ్తే నా దృష్టి డిగ్రీల మీదకి మళ్ళింది. అసలు డిగ్రీలు అంటే ఏంటి? అంటే డిగ్రీలు పర్ఫెక్ట్‌గా లేనప్పుడు వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయా? లేకపోతే డిగ్రీలు పర్ఫెక్ట్‌గా ఉన్నప్పుడు వాస్తుగా కొంచెం చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ వారి జీవన స్థితిగతులు ఎట్లా ఉన్నాయి? దీని మీద నేను కొంతవరకు పరిశీలన చేయడం జరిగింది. దీనిలో భాగంగా నేను తెలుసుకుందేంటంటే ప్రధానంగా వాస్తు అంటే ముఖ్యంగా మొట్టమొదటగా మనం చూడవలసింది డిగ్రీలు మాత్రమే. డిగ్రీలు పర్ఫెక్ట్‌గా ఉన్నాయంటే ఆ ఇల్లు అంటే వాస్తులో మనం కట్టుకున్నప్పుడు చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికి కూడా అది పెద్ద ప్రభావం చూపించట్లేదు. కేవలం వ్యతిరేక డిగ్రీలు ఉంటే మాత్రం ఆ ఇంట నరకప్రాయంగా ఉంటుంది. ఇట్లాంటి కొన్ని వందల ఇళ్ళు నేను పరిశీలన చేసిన తర్వాత ఈ విషయం నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మొదటగా చెప్పాలంటే ఈ డిగ్రీల గురించి అసలు ఈ డిగ్రీలు అంటే ఏంటి? ఆహ్, తూర్పు అంటే మేము తూర్పు వైపు ఉన్నాం కదా! తూర్పు ఫేసింగ్ మంచిదనుకుంటారు కదా! తూర్పు మేము ఆల్రెడీ సూర్యుడికి ఎదురుగా పెట్టి ఉదయం మేము చూసాం. మా స్థలానికి ఎదురుగా కరెక్ట్‌గా సూర్యోదయం జరుగుతుంది. ఇట్లా రకరకాల అపోహలతో ఉంటారు. అంటే మా స్థలానికి ఎదురుగా సూర్యోదయం జరుగుతుంది కాబట్టి అది తూర్పు అనుకుంటారు. కానీ అది పొరపాటండి. తూర్పు అంటే మనకి మన దిక్సూచి సహాయంతో చూసుకున్నప్పుడు తూర్పు అనేది 90 డిగ్రీలు ఉండాలన్నమాట. అంటే ఉత్తరం వచ్చేసరికి 0 డిగ్రీలు ఉంటది. తూర్పు వచ్చేసరికి 90 డిగ్రీలు ఉంటది. దక్షిణం వైపు వచ్చేసరికి అంటే దక్షిణం మన స్థలానికి సెంటర్‌లో చూసుకున్నప్పుడు 180 డిగ్రీలు ఉంటది. అలాగే పశ్చిమ వైపు అంటే పడమర వెస్ట్ సైడ్ మన సైట్ సెంటర్‌లో నిలబడి మనం వెస్ట్ సైడ్‌కి తిరిగి మన కంపాస్ చూసినట్టయితే 270 డిగ్రీలు ఉండాలి. అంటే 270 డిగ్రీలు ఏ స్థలానికైతే పశ్చిమ వైపు ఉందో అది పర్ఫెక్ట్ స్థలం అనమాట. అట్లాగే మళ్ళీ నార్త్‌కొచ్చేసరికి 360 డిగ్రీలు లేదా 0 డిగ్రీలు ఉండాలి. అంటే దీనికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత అంటే మీరు సక్సెస్ పీపుల్‌ని ఎవరిని తీసుకున్నా సరే 0 నుంచి 5 డిగ్రీస్, 10 డిగ్రీస్ బిలో ఉన్నోళ్ళు మాత్రమే జీవితంలో గాని, వాళ్ళ బిజినెస్‌లో గాని, రాజకీయాల్లో గాని, వాళ్ళు ఏ వృత్తుల్లో ఉన్నప్పటికి కూడా సక్సెస్ బాటలో ఉన్నారు. ఈ 10 డిగ్రీస్ దాటిన దగ్గర నుంచి 15 డిగ్రీస్ ఎట్లా ఉంది, 20 డిగ్రీస్ ఎట్లా ఉంది, 25 డిగ్రీస్ ఎట్లా ఉంది, 30 డిగ్రీస్ ఎట్లా ఉంది అనేది మనం జనరల్‌గా చాలామంది నేను అబ్జర్వ్ చేశాను. 0 నుంచి 5 డిగ్రీస్‌లో ఉన్నోళ్ళు వాళ్ళ జీవన స్థితిగతులు ఎక్సలెంట్‌గా ఉన్నాయి. చాలా బాగున్నాయన్నమాట. అట్లా ఇలా కాదు. వారు చేసుకుంది పట్టిందల్లా బంగారం అనమాట. వారు ఏ పని చేసినా కూడా దాంట్లో విజయం అంటే తప్పితే అపజయాలు దాదాపుగా ఉండవు. అలా కాకుండా 15 డిగ్రీలు, 20 డిగ్రీలు, 30 డిగ్రీలు ఉన్న వాళ్ళ ఇల్లు కూడా చూశాను. వారు 30 డిగ్రీలు ఉన్నవాళ్ళు ఎంత నరకం అనిపించాలో అంత నరకం అనిపిస్తారు. ఎందుకు 30 డిగ్రీలు అంటే ఇప్పుడు మన ఉదాహరణకి తూర్పు 90 డిగ్రీలు అనుకున్నాం కదా! తూర్పు 90 డిగ్రీలు ఉండాల్సిన చోట ఒక 30 డిగ్రీలు ఆగ్నేయం వైపు తిరుగుద్ది. అది వీరికి తెలీదు. సూర్యోదయం మన తూర్పు వైపే ఉన్నాం అనుకుంటారు. కానీ తూర్పు ఆగ్నేయ ముఖంగా వీరి ఇల్లు ఉంటదనమాట. ఈ తూర్పు ఆగ్నేయ ముఖంగా 30 డిగ్రీలు తిరిగినప్పుడు అంటే మన కంపాస్‌లో చూసినప్పుడు 120 డిగ్రీలు కనిపిస్తది డిజిటల్‌లో. 120 డిగ్రీలు అనేది చాలా ఇబ్బందికరమైన ఫేసింగ్ అనమాట. అంటే తూర్పు ఆగ్నేయ ముఖంగా ఉంటది.
తూర్పు ఆగ్నేయముఖంగా మన స్థలం పెట్టుకుని, అంటే మన సింహద్వారం కూడా తూర్పు ఆగ్నేయముఖంగా పెట్టుకుని, మన ఇంటి నిర్మాణం చేసుకున్న తర్వాత ఇంట్లో ఇల్లంతా పర్ఫెక్ట్‌గా చేసుకున్నప్పటికీ మనం అనుకున్నట్లుగా మనకు అనుకూలమైన ఫలితాలైతే మాత్రం రావట్లేదు. ఇది పక్కా అనమాట. నేను ఎక్కడైనా చాలా వందల ఇళ్ళు నేను స్టడీ చేశాను. ఈ విధంగా ఎప్పుడైతే 30 డిగ్రీలు, 35, 40 డిగ్రీలు ఉన్నాయో, వారు నరకయాతన పడుతున్నారనమాట. అంటే పైకి చెప్పుకోలేక, పైకి సొసైటీలో మేము బానే ఉన్నామని అనేట్టుగా ఉండి, లోపల ఇంటర్నల్‌గా ఎన్నో బాధలు పడుతున్న వాళ్ళని నేను కొన్ని వందల మందిని చూశాను. కాబట్టి మీరు అంటే ఇప్పుడు ఆల్రెడీ కట్టేసిన ఇళ్ళని మనం ఏం చేయాలనే విషయం కొంచెం సేపు పక్కన పెడదాం. మీరు కొత్తగా ఎవరైనా సరే ఇల్లు కొనాలనుకున్నా, ఇల్లు నిర్మించాలనుకున్నా, స్థలం కొనాలనుకున్నా, ఏ ప్రాపర్టీ అయినా మీరు కొనుక్కోండి. ఈవెన్ పొలాలతో సహా. మీకు అంటే ఈస్ట్ ఫేసింగ్ అయితే 90 డిగ్రీస్ ఉండాలి. అంటే మీరు ఏ దిక్కైనా తీసుకోవచ్చు. ఏ దిక్కైనా దిక్కుకు అనుకూలంగా ఉన్నది ఏదైనా మంచిదే. జనరల్‌గా చాలామంది దక్షిణం వైపు మంచిది కాదు. దక్షిణం ఫేసింగ్ అందరికీ కలిసి రాదు. కొంతమందికి మాత్రమే కలిసొస్తది అని అంటుంటారు. అది కొంతమంది ఏంటో తెలుసా మీకు? నేను క్లియర్‌గా వివరంగా చెప్తున్నాను చూడండి. మీకు దక్షిణం వైపు 180 డిగ్రీలు ఉండవలసింది 220, 230 డిగ్రీలు ఉన్నప్పుడు 30, 40 డిగ్రీలు తిరిగిపోయి అది విదిక్కుగా మారిపోయి దానికి వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అంటే వీరేమనుకుంటారు, దక్షిణ ఫేసింగ్ అందరికీ కలిసి రాదనుకుంటారు. కానీ అసలు విషయం, కారణం అది కాదు. దానికి కావాల్సింది ఏంటంటే 180 నుంచి 190 డిగ్రీల లోపు ఉంటే ఆ ఇల్లు ఎక్సలెంట్‌గా ఉంటుంది. అలా కాకుండా 200, 210, 220 డిగ్రీలు ఉన్నప్పుడు అన్ని వ్యతిరేక ఫలితాలే వస్తది. అట్లా అని దక్షిణ ఫేసింగే కాకుండా తూర్పు ఫేసింగ్ అయినా కూడా 90 డిగ్రీల లోపు ఉంటే ఎక్సలెంట్‌గా ఉంటది. 90-95 ఎక్సలెంట్‌గా ఉంటది. 95-100 వరకు బావుంటది. చాలా బావుంటది. అక్కడి నుంచి గ్రాడ్యువల్‌గా డిగ్రీస్ పెరిగే కొద్దీ మన ఫలితాలు తగ్గిపోతా ఉంటాయి. అంటే మంచి ఫలితాలు ఉండవనమాట. అందుకని మీరు ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఏ ఇల్లు కొనాలన్నా, ఏ స్థలం కొనాలన్నా, ఏ అపార్ట్మెంట్‌లో ఒక ఫ్లాట్ కొనుక్కోవాలనుకున్నా, మీరు ముఖ్యంగా చూడవలసింది డిగ్రీలు. డిగ్రీల తర్వాత మిగిలిన వాస్తు అంతా పరిశీలన చేసుకొని, మిగిలిన వాస్తు ఎవరైనా చెప్పగలుగుతారు. అందరూ సామాన్యంగా అందరికీ వాళ్ళ నాలెడ్జ్ పెరిగిపోయింది. నైరుతిలో టాయిలెట్లు ఉండకూడదు, ఈశాన్యంలో టాయిలెట్లు ఉండకూడదు. ఇట్లా రకరకాల ఆలోచనలు. ఆగ్నేయంలో వంట ఉండాలి, ఈశాన్యంలో గుమ్మాలు ఉండాలి, తూర్పు మధ్య భాగంలో గుమ్మాలు ఉండాలి. ఇట్లా అనుకుంటారు. ఇవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. అదంతా మీరు తర్వాత విషయం. ముందు మాత్రం ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది డిగ్రీలు. డిగ్రీల గురించి మాత్రం మీరు ప్రత్యేక అవగాహన పెంచుకొని మంచి డిగ్రీల్లో కనుకుంటే 0-5 డిగ్రీస్‌లో ఉంటే మీరు పిల్లలు గానీ, మీ వ్యాపారాల్లో గానీ, మీ ఉద్యోగాల్లో గానీ, ప్రమోషన్‌లు గానీ, మీ పిల్లల చదువులు గానీ, మీరు ఊహించని స్థాయిలో ఉన్నత స్థానానికి వెళ్ళటానికి చాలా 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 అవకాశాలున్నాయి. ఈ డిగ్రీలు అంత పవర్‌ఫుల్ అనమాట. నమస్తే.